నువ్వంటే నీ నెల జీతం కోసం చేస్తున్నావు. అందుకే నా గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఇదే నా సమాధానం అని 53 మినిట్స్ వీడియో చేశావు. కానీ నేను అలా కాదు, ఓపిక తెచ్చుకొని మరి మొత్తం చూసి వస్తున్నా. ఇంకా మొదలు పెడదామా? మతోన్మాది అని చెప్పేసి నన్ను అంటావు. నేను మతోన్మాదిగా ఏం చేస్తాను? आपका नाम क्या है? అది సంగతి మనం డైల్ 100 కి కాల్ చేసి వీళ్ళని పట్టించడం కూడా జరిగింది ఇద్దరు. మనోడి వీడియోస్ అన్నీ చూస్తే ఏ మతం గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. మరి ఆ సంగతి ఏంటో తెలుసు కదా. ఈ కోవని చిన్నటువంటి వాళ్ళు ఎవరైతే భక్తులు డివోటీస్ కొని కోట్లాది మంది వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. సో దాంట్లో ఎన్నో వేలాది మంది ఈ గోవనం తిన్నారు. సో అదే టైంలో మేము లోగో తీసుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే టైంలో వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, అన్న మేము ఇక్కడ గోవనం తిన్నాం, తిన్న తర్వాత కొంత వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, దాంతో పాటు మేము తిన్న దాంట్లో అది ఆ స్మెల్ చూస్తే అది ఘాటుగా వస్తా ఉంది, దాంతో పాటు దానిపైన ఫంగస్ వచ్చిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్పారంటే అసలు నువ్వు ఏ యాంగిల్లో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్గా కనిపించావు వాళ్ళకి? ఎవర్రా అతన్ని పట్టుకొని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుకుంది? ఎవరు? సో ఇక్కడ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి క్వశ్చన్ చేశారు. ఎంత 20 రూపీసా? ఎంత 20 రూపీసా? 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. 10 రూపాయలు పెట్టుకొని 10 నిమిషాలకే మర్చిపోతున్నారు. వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. ఓకే, మనం కొన్ని సంవత్సరాల కిందకి వెళ్తే ఒకప్పుడు లేకపోయేది, కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, మిషనరీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పరిశ్రమలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది అది ప్రతి ఒక్కరు ఫాలో అవుతా ఉన్నారు. ఒకప్పుడు దమ్మున్నాడు మాత్రమే జర్నలిస్ట్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు కెమెరా మైక్ రెంట్కి తెచ్చుకొని ఒక స్టిక్కర్ ఎతికిచ్చేసి వాడు కూడా నేను జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. నిజమే, కాలం మారింది. యూర్ రైట్. లైవ్ లో ఇక్కడ పురుగులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పినా కూడా దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? గుడ్ క్వశ్చన్. కానీ నేనేమంటున్నా అంటే, వేరే ఎవరిదో వీడియో చూపించి వీళ్ళు అలా చేస్తారు అని నమ్మించడానికి ట్రై చేస్తున్నావు చూడు, సింక్ అవట్లా. పోలీసులు, జిహెచ్ఎంసి, ఫుడ్ సేఫ్టీ, జనాలు వీళ్ళంతా పిచ్చోళ్ళు కాదు బాయ్. మీకు తెలియకుండానే మీరు కూడా ఈ దేశానికి ఎంత నష్టాన్ని వాటిల్లుస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈ మనిషి ఏమంటున్నాడంటే, కోవా బన్ అమ్మడం వల్ల దేశానికి నష్టం జరుగుతుందంట. ఎస్సీ ఎస్టీ గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మన బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర తిన్నారు. సో వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏ జర్నలిస్ట్ దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ బాడీ అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళకి ఏ క్యాస్ట్తో సంబంధం లేదు. తేడా వస్తే మూసేస్తారు. ఇక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇది కోవా బన్ కాదు, ఇది రవ్వ బన్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇక్కడ కోవా బన్ అనే ట్యాగ్ ఎందుకు వేసిరు? ఇది కూడా ఒక టైప్ ఆఫ్, ఎందుకు కోవా అని రాసిరు? రవ్వ బన్ అని చెప్పేసి నువ్వు పెట్టాల్సిందే. ఇప్పుడు చిట్టి ముత్యాల బిర్యానీ ఉంది, నిజంగా ముత్యాలతో వండుతారా? లేదు కదా. ఎప్పుడైనా టీవీలో యాడ్లు చూసావా? పోనీ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు సేల్స్ జరగాలంటే మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మార్కెటింగ్ ఫ్యాక్టరే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఫుడ్ జిహాద్ జరుగుతా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు పదే పదే మనం ఫుడ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకుంటాం? బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? ఆ పేరు పెట్టిందే నువ్వు, ఆ వీడియో పోస్ట్ చేసిందే నువ్వు. మరి మన డబ్బా మనం కాకపోతే ఎవరు కొడతారు చెప్పు? అందుకే పదే పదే మాట్లాడాల్సి వస్తుంది. ముస్లిం కి పలానా బాలాజీ గౌడ్ అనే వాడు యాంటీ కాదు. సరే, అలానే అనుకుందామండి. మరి ఈ యొక్క క్లిప్పింగ్ మీద మీ స్పందన ఏంటి? आपका नाम क्या है? అది సంగతి ముస్లిం కి పలానా బాలాజీ గౌడ్ అనే వాడు యాంటీ కాదు. మీకు కూడా మైక్ పెట్టమంటారా ఇలాగా? ఇలా సారీ ఏపూరి, అది ఏపూరి, క్షమాపణ ఏపూరి అని చెప్పేసి బరాబర్ చెప్పం బాయ్. మీతో ఏమైతే చెప్పు. బరాబర్ చెప్పక బాయ్, చెప్పొద్దు. వాళ్ళందరూ అలానే అంటారు, నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు చెప్పొద్దు, చెప్పలేవు కూడా. ఎందుకంటే నీ నెల జీతం కోసం నువ్వు ఒకటి కడుపు కొట్టడానికి చూసినావు, నీ ఆత్మతో ఇంకొకటి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి చూసినావు. చెప్పొద్దు. తెలుగు రాష్ట్రాలు ఇది వల్ల తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదండి, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. ఇంటర్నేషనల్ ఇష్యూకి కూడా మనం తీసుకెళ్ళినాం. సార్ సారీ టు డిస్టర్బ్. ఏదో ఇంటర్నేషనల్ అని ఏదో విన్నాను. ఏ దేశాలకి తీసుకెళ్ళారు సార్? ఇది కొంచెం చెప్తే రాసుకుంటాం సార్ ప్లీజ్. ఏమన్నా ఐసీజేని ఏమన్నా అప్రోచ్ అయ్యారా? కొంచెం చెప్తే అది కూడా రాసుకుంటాం సార్. సో తెలియని వాళ్ళు ఇలా ఫుడ్ జిహాద్ అని యూట్యూబ్ చేయండి,
దాంతో పాటు గూగుల్ చేయండి, మేము చేసినటువంటి వీడియోలు వస్తున్నాయి చూడండి. మేము చేసినటువంటి వీడియోలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు క్లాస్లో బాలాజీ అని ఒక వ్యక్తే ఉన్నాడు. బాలాజీ అని పిలిస్తే అతను ఒకటే పలుకుతాడు. సిమిలర్, బేసిక్. ఎందుకు ఇప్పటి వరకు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా దీనిపైన క్రియేట్ కాలేదు? మరి అలా డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తాం? జనాలకి పని పాట ఉంది, అవసరమైన విషయాలే పట్టించుకుంటారని చెప్తా కదా. ఫుడ్ జిహాద్ విషయంలో మనం చేసినటువంటి ఏదైతే పోరాటం ఏదైతే ఉందో ఫలించిందని చెప్పేసి మనం మాట్లాడతాం. పోరాటం ఒక ఖాళీ కుక్కర్ తీసుకొని అందులో 3 రాళ్ళేసి ఇట్టా 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 ఉప్పు. అదే పోరాటం. సౌండ్ చాలా బాగా వస్తుంది. పోరాటం ఫలించింది. స్క్రీన్ లో ముంగట ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో చేసినంత ఈజీ కాదు బ్రదర్. గ్రౌండ్ లోకి దిగి చూడు, దాని లోతేంటో తెలుస్తుంది. బేకరీకి వెళ్ళి బన్ను చేసి అమ్ము బ్రదర్, అప్పుడు తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఏంటో. మార్కెట్లోకి దిగి చూడు బ్రదర్, అప్పుడు తెలుస్తుంది 10 రూపీస్ వర్తో కాదో. ఇక్కడ అసలైన అన్యాయం ఏంటో తెలుసా? బైక్ మీద స్టిక్కర్ పెట్టుకున్నాడు వీడియో పెడితే అతనికి 120K వ్యూస్ రావడం, అదే వీడియో మీద రియాక్షన్ చేసిన వాళ్ళకేమో 250K 350K వ్యూస్ రావడం. ఎంత అన్యాయం ఇది! అదే వల్లి అన్న పేస్లో నేను ఇంకేదో చేస్తూ ఇదిగో ఇట్లా ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా ఒక డిఫమేషన్ కేసో, ఒక డిస్క్రిమినేషన్ కేసో, ఇంకేదైనా కేసులు ఉంటాయి కదా మనకి రక్షించేవి. పోతే పోయిన కోర్టు డబ్బులు కాంపన్సేషన్ కింద సంవత్సరం శాలరీ లాగేస్తా.